দিঘির ঘাটে পদ্ম দিঘির ঘাটে পদ্ম দিঘির ఘాటే. చిన్నప్పుడు ఇదే పాట మీ నాన్న నాకు నేర్పించాడు, ఇలాగే ఒళ్ళో కూర్చోబెట్టుకొని. ఇప్పుడు అది మీకు నేర్పించడం నా బాధ్యత. మళ్ళీ ఏం చేసావు శ్యామ్? మీ అన్నయ్య చాలా కోపంగా ఉన్నాడు. మనం ఏం చేసాం ఏరా? ఇవాళ దాదాబాయ్ ఖరగ్పూర్ నుంచి వస్తున్నారు, జాగ్రత్త. ఆయన ఏమన్నా నోరు మూసుకునుండు, ఎదురు చెప్పొద్దు. ప్రసాదం తీసుకో. పండగ రోజు గొడవ పడకండి. దేని గురించంట? ఈరోజు జరిగిన దాని గురించా, లేక నిన్నటి గొడవ? మొన్నటిదా? నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా శ్యామ్? మన కుటుంబం పరువు తీస్తున్నావు. ఆ దళితుణ్ణి మంచినీళ్ళ బావిలో పడేస్తావా? పిచ్చిగాని పట్టిందా? ఇప్పుడు మనల్ని కూడా ఊరి నుంచి వెళ్ళేస్తారా? నీకు ఆ కష్టం అవసరం లేదన్నయ్య, నేనే వెళ్ళిపోతాను. మనిషిని మనిషిలా చూడలేని చోటు ఊరైతే ఏంటి, ఇల్లైతే ఏంటి, నేను ఉండలేను. ఓ నువ్వు ఆ దరిద్రులతో కలిసి దేశాన్ని ఉద్ధరించు. నక్సలైట్లతో కలిసి తిరుగుతున్నావంటగా. ఆ దారి తీసుకోవాలనుకుంటే ఇక్కడికి అడవులు ఎటువైపు ఉన్నాయో నాకు బాగా తెలుసు. నా సిద్ధాంతం వేరు. నీ సిద్ధాంతాలు పుస్తకాలు మీదేసుకుని తగలబెట్టుకోవడానికి తప్ప దేనికి పనికిరావు. మనిషికి స్వార్థాన్ని మించిన సిద్ధాంతం లేదు, అది తెలుసుకో. నిజమే, స్వార్థం గొప్పదే. నీళ్లు బాగుండాలనుకోవడం నీ స్వార్థం, నా ప్రపంచం బాగుండాలనుకోవడం నా స్వార్థం. కోప్పడకురా, కొట్టింది అన్నయ్యగా. ఇది అన్నయ్య మీద కోపం కాదు మనోజ్, సమాజం మీద. ఇది మన ఇంటి సమస్య, ఊరి సమస్య కాదు, దేశం సమస్య. సమాజాన్ని మార్చే శక్తి సాహిత్యానికి మాత్రమే ఉంది. శ్యామ్, నేను వెళ్ళాలి, నేను రాయాలి. ఇదేంట్రా, ముందే సర్ది పెట్టేసుకున్నావా? ఎవరికి చెప్పొద్దు. 3 రోజుల ముందే టికెట్ కొనేసా, హౌరా బండికి. పండగ కదరా, పండగ అయ్యాక వెళ్ళొచ్చుగా. పండగ ప్రతి సంవత్సరం వస్తుంది, నా సమయం వృధా అయితే తిరిగి రాదు. అయినా నాస్తికుడికి పండగ ఏంటి? రాత్రి అందరూ పడుకున్నాక బయలుదేరతాను. వదినకు చెప్పి రసగుల్లాలు చేసి కట్టిపెట్టమను. శ్యామ్, మానేరా. అయిపోయింది, మానేసా. జాగ్రత్తరా, వెళ్ళంగానే ఉత్తరం రాయ్. কেউ জানে মাঝি কোথায়? আজ নবরাত্রি শুরু হয়েছে, সেও নিশ্চয়ই মন্দিরে গেছে সবার সাথে।
నీ నాట్యం చాలా బాగుంది. నీతో కొంచెం మాట్లాడాలి. నాతో కాసేపు అలా బయటకు వస్తా? నీ పేరేంటి? మైత్రి. ఏంటే ఇంకా పడుకోలేదా? ఏం ఆలోచిస్తున్నావు? శశి, ఇందాక ఏమైందో తెలుసా? నన్ను ఒకతను తనతో పాటు బయటికి రమ్మని అడిగాడు. బయటకంటే? పూర్తి బయటికి, గుడి బయటికి. నిజంగానా? అవును. మరి వెళ్తున్నావా? ఏంటే వెళ్ళేది? మనం ఎవరో తెలీదా? ఆయన ఎంత ధైర్యం అలా ఎలా అడుగుతాడు? మనం కూడా మనుషులమే అనుకొని అడుగుంటాడులే పాపం. అయినా నేను నీ స్థానంలో ఉండుంటే అట్నుంచి అటే వెళ్ళిపోయేదాన్ని. వెళ్తావు? ఎందుకు వెళ్ళవు? మనం ఇలా మాట్లాడుకున్న విషయం ఎవరైనా విన్నారంటే కాళ్ళు వెరగొట్టి కూర్చోపెడతారు. నోరు మూసుకొని పడుకో. ఆయన అలా ఎలా వెళ్తాం ఎవరు ఏంటో తెలియకుండా? ఏరా, కలకత్తాకి వెళ్ళాలన్నా రాయాలన్నా అర్థం లేరా, తొందర ఏముంది? దేవీ నవరాత్రులు అవని. నీకెప్పటి నుంచి దేవి మీద ఎంత భక్తి? భక్తి కాదురా, ప్రేమ. అలా వినోదిని అనే దేవదాసి తన 100 ఏళ్ల జీవితాన్ని గుడిలో సౌభాగ్యంగా గడిపి చివరికి స్వర్గాన్ని చేరుకుంది. అయితే మీ వినోదిని తన జీవితంలో గుడి దాటి బయటికి ఎప్పుడు వెళ్ళలేదా? లేదు. ఎందుకు? ఒక దేవదాసి దేవుడి సన్నిధి దాటి బయటికి రాకూడదు, అది శాస్త్రం. ప్రపంచం అంతా దేవుడి సన్నిధే కదా, బయటకు వస్తే తప్పేంటి? పాపం వినోదిని మీ దేవుడు సృష్టించిన ఈ అందమైన ప్రపంచాన్ని చూడకుండానే వెళ్ళిపోయింది. 100 ఏళ్ళు దాసిలా కట్టుబాట్లతో బ్రతకడం కన్నా ఒక్కరోజు స్వేచ్ఛగా మనిషిలా బతుకుంటే బాగుండు. అందరూ వరుసన వచ్చి ప్రసాదాలు తీసుకోండి. రాత్రి 10 గంటలకు దక్షిణ ద్వారం. నీకోసం ఎదురు చూస్తుంటాను.
వస్తావని నాకు తెలుసు. నేనేం బయటికి రావాలని రాలేదు. నువ్వు నిజంగా వచ్చావో లేదో చూద్దామని వచ్చాను. సరే. మైత్రేయి గుడి పెట్టిన పేరు కాదు, అమ్మా నాన్నలు పెట్టిన పేరేంటి? వాళ్ళు ఎప్పుడైనా కలిస్తే అడిగి చెప్తానులే. అవును, తెలుగు ఎలా వచ్చు? ఆంధ్ర గురువుల దగ్గర కూచిపూడితో పాటు తెలుగు కూడా నేర్చుకున్నాను. తెలుగే కాదు, భరతనాట్యంతో పాటు తమిళ్, మోహినియాటంతో పాటు మలయాళం, ఒడియా, అసామీస్, సంస్కృతం కూడా వచ్చు. పడవ నడపడం వచ్చా? రాదు. నేను నేర్పుతాను, పట్టుకో. ఈ సృష్టిలో ప్రతి పని రెండు విధాలుగా చేయొచ్చు. ఒకటి భయంతో, రెండు ప్రేమతో. నువ్వు నాట్యం చేస్తావే అలా. ఏం చేస్తుంటావు నువ్వు? ఐఎమ్ ఎ రైటర్, రచయితను. ఏం రాస్తావు? ప్రపంచానికి చెప్పాల్సింది. మరి ఆ ప్రపంచానికి నా గురించి చెప్పాల్సి వస్తే? పాలబుగ్గలు, పసిడి చాయన పసుపు పూతగా వించిన తను, భయంతో బెదిరే పసిపాప కన్నులు, తెరచాప వంటి కురులు, శరీరం ఒక గుడి శిల్పం, నాట్యంలో నెమలి, కన్న ప్రేమని కూడా ఎరగని కన్యత్వం, బండరాయితో బంధుత్వం, దేవుడనే దురాచారం దేహాన్ని ముళ్ళు చేసిన, మనసంతా దైవత్వాన్ని నింపుకున్నా. అమ్మో, తెల్లవారిలా ఉంది. నేను వెళ్ళాలి, నన్ను తీసుకెళ్ళండి. మీతో మాట్లాడుతుంటే అసలు సమయం తెలియడం లేదు. అవును, నీ పేరేంటి? శ్యామ్, శ్యామ్ సింగరాయ్.
నాతో వచ్చేసే రోజే. రోజు వస్తూనే ఉన్నాగా. ఇలా కాదు, ఈ బతుకు నుంచి బయటికి, నా జీవితంలోకి నాతో పాటు కలకత్తా వచ్చేసి మనం పెళ్లి చేసుకొని ఒక కొత్త జీవితాన్ని ప్రారంభిద్దాం. శ్యామ్, నేను ఒక దేవదాసిని, ఆ విషయం మర్చిపోకు. ఏ ఆడది ఎవరికి దాసి కాదు. దాస్యాన్ని కోరుకునేవాడు దేవుడే కాదు, దేవుడి ముసుగులో జరుగుతున్న బానిసత్వం ఇది. అదంతా వదిలే. అసలు నువ్వు సంతోషంగా ఉన్నావా? ఇలా బతకడం నీకు ఇష్టమేనా? ఈ నవరాత్రులు తప్పితే నా జీవితంలో చెప్పుకోవడానికి వేరే పండగంటూ లేదు. ఎవరు కోరుకుంటారు ఇలా బ్రతకాలని? ఆగమాలను అనుసరించి కర్మాన్ని సరిపట్టుకోవడం తప్ప. ఆత్మాభిమానం కన్నా ఏ ఆగమం గొప్పది కాదు. తప్పని తెలిసాక దేవుణ్ణైనా ఎదిరించడంలో తప్పే లేదు. పిరికి వాళ్ళే కర్మ సిద్ధాంతం మాట్లాడతారు. ఆయన నీ విలువ నీకు తెలియపోతే ఎలా? రెడిక్యులస్. నా విలువ ఎంతంటే ఏం చెప్పమంటావు? ఒక్క బస్త బియ్యం కోసం కన్న తల్లిదండ్రులే గుడిగాటికి కట్టేసిన ప్రాణం నాది. ఆ గుడిలో ఒక శిల్పం వెలకుడు నేను చేయను. కన్నవాళ్ళు కొన్నవాళ్ళు నిర్ణయించేది కాదు నీ విలువ. నువ్వెంత అనుకుంటే అంత, నిన్ను నువ్వు నమ్మినంత. నేను బయటకు వచ్చి బ్రతకగలనా? గుడి దాటి బయటకు వస్తే ఈ సమాజం నన్ను ఒప్పుకుంటుందా? చెప్పు. ఎంఎస్ సుబ్బలక్ష్మి పేరు విన్నావా? ఒకప్పుడు దేవదాసి, ఇప్పుడు పద్మభూషణ్ అవార్డు గ్రహీత. భరతనాట్యంలో భారతదేశంలోనే అతి గొప్ప డాన్సర్ బాల సరస్వతి. దేవదాసి కుటుంబానికి చెందినదే. ఎముకలతో నిండిన ఈ దేహాన్ని నదిలా కదిలించగల నాట్యకళ నీలో ఉంది. నీకు నేనున్నాను, ఉంటాను. నీకు నచ్చినట్టు నువ్వు బతుకు. ఎవరికి భయపడాల్సిన అవసరం నీకు లేదు. రేపు విజయదశమి, నీకోసం ఎదురు చూస్తుంటాను. ఈ నది దాటితే మన కోసం మరో ప్రపంచం ఎదురు చూస్తుంటుంది.